జిల్లా మోహిన్పేటలో భారీ మోసం వెలుగు చూసింది. కట్టెల వ్యాపారంలో అధిక లాభాలు వస్తున్నాయంటూ ఆశ చూపించిన ఓ వ్యక్తి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. సంగారెడ్డి జిల్లా జహీర్బాద్ కు చెందిన కట్టెల వ్యాపారి అజారుద్దీన్ కట్టెల వ్యాపారం చేస్తే లాభాలు వస్తున్నాయని వందలాది మందిని నమ్మించాడు. వారి నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వసూలు చేసిన డబ్బులను జహీరాబాద్ కు చెందిన తన ప్రియురాలకు పంపినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అజారుద్దీన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితుని పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారు. మా బాబు కూడా ఏం చేసిండు, ఇక్కడికి వచ్చి అరే ఫ్రెండ్స్ అందరు పెడుతుండ్రు కదా అని చెప్పి ఒక నమ్మకం నుంచి మీకు కూడా నీ పైసలు పెట్టండి అని మా బాబుకి చెప్తే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 lakhs 6 lakhs మన అకౌంట్ ద్వారా వేసిండు. స్టేట్మెంట్ తీసిన మొత్తం టోటల్ అమౌంట్ సార్ 38 lakhs తీసుకున్నాడు మా బాబు దగ్గర. అట్లాగే మన మోమిన్పేట వాళ్ళ దగ్గర ఉండగా ప్రతి ఒక్కరితో 60 లక్షలు 70 లక్షలు 30 లక్షలు 40 లక్షలు మీకు ప్రాఫిట్ ఇస్తానని ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారు. అంటే కనీసం అంటే ఒక 14 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మోమిన్పేట వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా. వీళ్ళు పిల్లలు కూడా వాళ్ళ సొంత అమౌంట్ కాదు, వాళ్ళు కూడా ఎవరితో ఫ్రెండ్స్ లో చుట్టాల దగ్గర ఎవరితోనో అప్పులాగా తీసుకొచ్చి మీకు వారానికి ఇంత ఇస్తాము, మీకు 15 రోజులకి ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు సార్. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ బాధ వాళ్ళకి ఎక్కువైంది. వీళ్ళు మేము ఆత్మహత్య చేసుకుంటాము, మేము చనిపోతాము అని పిల్లలు చాలా బాధపడుతున్నారు సార్. అజరుద్దీన్ ప్రెసిడెంట్ ఆఫ్ జహీరాబాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యి కట్టెల బిజినెస్ చేద్దాము, ఇందులో మంచి లాభాలు వస్తాయి, నాకు కట్టెల మిషన్లు ఉన్నాయి అని చెప్పి నమ్మించి అతని దగ్గర పెట్టుబడి రూపాయల వివిధ దఫాలుగా దాదాపు 66 లక్షల దాకా తీసుకోవడం జరిగింది. అతను ఇచ్చిన పైసల నుంచే ఇతను ఒక 22 లక్షల దాకా ప్రాఫిట్ రూపాయల జస్ట్ ప్రాఫిట్ అని ఒక పేరు చెప్పి చూపించి ఆయన ఇచ్చిన పైసల నుంచి ఒక 22 లక్షలు ఇచ్చి మిగతా 44 లక్షలు కూడా జమ అయినాక ఇప్పుడు ప్రజెంట్ అతనికి రెస్పాండ్ కాకపోగా ఇప్పుడు అక్స్ఫర్డ్ పారిపోవడం జరిగింది. ప్రజెంట్ అజరుద్దీన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కష్టపడిన సొమ్ము మాత్రమే మనకు చెందుతుంది. ఇట్లా ఆశ పడ్డ 100% పోయే అవకాశం ఉంటుంది.